ఏం పేరు మా పేరు? ఏం చేస్తుంటారు మీరు? కవా చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను చేసేలాక కూడా ఇంకా 40 సంవత్సరం దాటింది. పెళ్లి అయిన నుంచి నేర్చుకుని అమ్మ వాళ్ళు చేయదు రాదు. నాకు పెళ్లి అయినాక నేను వచ్చినాక నేర్చుకుని చేసిన సార్. మొగుడు అమ్మినాడు, నా కొడుకులు అమ్మినాడు, అమ్మినాడు. 40 సంవత్సరాలు అమ్ముతూనే ఉన్నారు. ఇది 40 ఎట్లా చేస్తారు పాలకోవా? అసలు పాలకోవా కట్టెలతోనే చేస్తాము. ఎట్లా ఎక్కడ ఇదేనా చేసేది? ఇక్కడేనా చేసేది? పెద్ద పెన్ను అయితే ఆ పెన్నులో 20 లీటర్లు వేస్తారా? ఎక్కువ పాలు అయితే చిన్న అయితే అలా వేస్తారా? చిన్న కడియా మొత్తం కట్టెల మీదనే చేస్తారు. ఈ కట్టెలు కట్టెల మీద ఎందుకు చేస్తారు? బాగా అవుతుంది, మంచిగా అవుతుంది అని, క్వాంటిటీ మంచిగా వేయాలి కాబట్టి బాగా అవుతుంది. గ్యాస్ లో అయితే మెత్తగా మెత్తగా అవుతుంది. మంట సరిగ్గా రాక క్వాంటిటీ కరెక్ట్ ఒకటే సాట్ అవుతుంది గ్యాస్ లో, మంట అవుతుంది. క్వాలిటీ పాలకోవా అంటే ఏమేమి కలుపుతారు అలా? పాలకోవాలో చక్కెర వేస్తాము, కొంచెం ఇంత బొమ్మిరవ వేస్తాం. ఏది కోవా బన్ను కోసం అయితే? బన్ను కోసమే సపరేట్ చేయాలంటే సపరేట్ కూడా చేస్తాం సార్. 400 ఉత్త పాలు ఆర్డర్ ఇస్తే మీకు లేకపోతే పొలాలు నిందలకి పోతారు కదా, సపరేట్ చేసుకుని పోతారు నిందలు. బండికి బండి మీద తాటేసి బండి ఉంది, కొడుకుకి బండ్లకి కవాలి చేస్తా పోతాడు పిల్లలు. బండ్లో కవాలి బొమ్మలో కొంచెం వేసి చేస్తా, బండ్లోకి చేస్తా. నిందలకి పోవాలంటే ఇంకా సపరేట్ అవి సపరేట్ కలిపేసి ఏం లేవు, పాలు చక్కెర. ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది అయిందా మీకు? ఈ విధంగా ఇబ్బంది నష్టం అయింది మాకు. అన్ని జాతరలో పట్టినారు. చక్కకి నేను కూలికి వచ్చిన సార్ అన్నారు కదా, ఓనర్ ఆడ అంటే ఆడ ముందు ఉన్నారు కదా. నా కొడుకే. మీ కొడుకేనా ఓనరు? కొడుకనే నేను చేసిన కష్టపడి చెప్పులా వీడియో చూసాను. అవునవును అవును. ఇప్పుడు ఓనర్ అంటే ఇప్పుడు మీ వాయిదా? ఓకే ఓకే అవునవును ఓకే ఓకే. ఓ మీరు చేసింది అంతా? తోడికొని ఉందా పక్కగా తోడుకొని వచ్చి పులి ఇచ్చి కూర్చి చేసిన రాత్రి పొద్దున చేసి ఓహో ఓనర్ అంటే ఈయన ఇప్పుడు చేసిన కట్టబడి నా కొడుకు తీసుకుపోయినారు. ఒక్క దానే కదా అంతాడు అంతా సరుకు అని చక్కగా తీసుకుపోయారు. మర్జీ కొడుకే వాడు కూడా. అదే అంత రిలేషన్స్ ఇక్కడ అంతా. కాకపోతే ఆయన కూలికి వస్తారు కాబట్టి రోజుకి 500-600 ఇస్తారు అంతేనా? ఇట్లా ప్రతి జాతర పోతారా మీరు? ఇష్టం అయినా కానీ ఆ జాతర అయినా కానీ అందరి దగ్గర పోతాము. నా కొడుకు తిరుపతి కూడా పోతాడు వ్యాపారానికి. ఎంత వస్తుంది మీకు? అవును అవును అవును. ఎన్ని అంటే ఇప్పుడు మీరు మేడారం పోయింది కదా, మీరు కూడా ఉన్నారు అక్కడ. మీరు దాదాపు 4-5 రోజులు ఉన్నట్టు అక్కడ. 5 రోజులు ఏమో ఉన్నాము. ఇంకా లాస్ట్ 31 తేదీ ఒకసారి చూద్దామని బండి వేసి పంపించిన. ఇంకా రాత్రి బండి దుప్పుకుని వచ్చినాడు, ఇట్లా సతాయిస్తున్నారు వద్దు అంటే ఇంకా ఎందుకు అని ఊరికి వచ్చేసాం. మిగిలిందా మొత్తం? అప్పుడు మొత్తం మిగిలింది. ఎంత నష్టమైంది మీకు? గ్యారంటీ చెప్పలేము. నష్టం అయితే జరిగింది. రోడ్ల మీద కూడా పడేసారు కదా బ్రెడ్ అంతా. పడేసిన తక్కువ ఇంటికాడ వచ్చి పంపించారు. మేము డెలికేట్ చేస్తాం. మళ్ళా మీరు శ్రీశైలం పోతలేరా మరి? భయపడి పోతలేరు. మీకు నెగిటివ్ ఏం లేదు కదమ్మా, మీకే ఫాస్ట్ ఉంది కదా అందరికి. ఆ వీడియో చూసి ఇంకా ఒక పని తినవుతుంటే ఒక 6 గంటలకు మాట్లాడాలి. ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది మొత్తం వ్యాపారం చేయాలని మేము పోవడంలో వ్యాపారంకి. అప్పటి నుంచి ఇంటికాడనే కూర్చున్నాం.
లేదంటే రోజు ఏదో ఒక దగ్గర పోయటం రోజు డైలీ పోతాము ఇక అప్పుడు. డైలీ పోతారు. తీసుకుంటాము మళ్ళీ 10 రోజులు క్యాంపు తీసుకుంటాము ఇట్లా నాటి మళ్ళీ పడేసి వచ్చి అన్ని వస్తాము ఒక 4 రోజులు తీసుకుని కవర్ చేసుకుని మళ్ళీ పోతున్నాం డైలీ చేసేది ఇదే మేము ఎలా రేపు ఎప్పుడైనా జాతర ఉంటే కావాలంటే స్పెషల్ గా అలా 2-3 తీసుకొని పోతుంటాం అన్నమాట. వేరేది ఏం లేదు. ఆ కూలింగ్ పెట్టుకుంటారు వాళ్ళని. కూలింగ్ వస్తుంది. మా వాళ్ళనే మళ్ళీ మేము వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ కాడ మళ్ళీ పోము మేము ఎందుకు ఇంకా మా ఖాళీగా ఉంటారు తీసుకుపోతాము నా డబ్బులు వస్తాయి కదా అని తీసుకుపోతుంటాం. అది మన పినకొండలో ఇసమ జరిగింది. కడప అనంతపురం జిల్లా పినకొండలో పెద్ద ఉరుస్ జరిగింది. అవును. ఉరుస్ కూడా పోయి 8 బళ్ళు వేసి అమ్మినాం మేము. ఉరుస్ లో కూడా అది కూడా సాయిబులు వస్తారు, హిందువులు వస్తారు, అందరూ వస్తారు ఆడికి. ఆడ కూడా అమ్మినాం. కడపలో పెద్ద ఇసమ జరిగింది. అవి కూడా వీడియోలు తీసుకున్నాం మేము. కడప ఇసమలో కూడా అమ్మినాం మేము పాలకవ. సేమ్ సమ్మక్క జాతర అప్పుడు ఇక్కడ కూడా మీరు ఆడ కొంతమంది పోయినారు, ఈడ కొంతమంది పోయినారు. ఓహో. వీడు జావిదు షక్షావలి అందరు మా మేనల్లుళ్ళే వీళ్ళు. నేనేమో కడపలో అమ్మినా, కడప ఇస్తమాలో నేను అమ్మినా. ఇంకా గడ్డము టూపీ ఉంది ఆడైతే రానియలే, ఎందుకు ఒకరు మాటలు మాట్లాడతారు కదా, వేరే రాష్ట్రం కదా అనుకుంటారు అన్నట్టు నేను ఆడికి పోలే. నేను కడప పోయినా ఇంకా ఎందుకు లేదని నేను పోలే ఆడికి. వీళ్ళు చెప్పినారు రా మామా మనం పోతాం, నువ్వు కూడా రా అన్నాడు వీడు జావిదు. నేను లేదురా నేను ఇటు పోతాలే కడపకి, మీరు అటు పోండి అని చెప్పిన. ఇంకా ఆడపోతే నేను దొరికి ఉంటే ఇంకా ఏం కొడతారేమో ఇంకా డైరెక్ట్ ఇంకా మాటలు కూడా లేనట్టు ఇంకా నేను పోలే. ఇంకా నేను వీడు సొంతం జిహాద్, అది జిహాద్ అనేది ఏముంది గురు, మాకు తెలుగు వస్తుంది అన్ని వస్తుంది. వానేమో ఆధార్ కార్డు చూపించాను, ఇంకా తెలుగు అంటే ఆధార్ కార్డు అడగాల్సిన అవసరమే లే. ఇంకా అవును అంతే కదా. ఏమంటే వానికి పాపం మాటలు రావు వానికి, మా వానికి చెప్పలేవాడు. అదే నేను చెప్పిన నీకు ఆధార్ కార్డు ఎందుకు, మా బైరెడ్డి చెప్తాడులే అన్ని తెలుగు మాటల్లో అని చెప్పకూడదురా అన్న. కర్నూలు జిల్లా అంటే వాన ఫేమస్ అయినాడు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇంకా వానకే చెప్పకూడదురాను, ఫేస్బుక్ లో ఆయన ఫేమస్ ఉన్నాడు, వానకు అడుగు పాలకోవాళ్ళు అంటే ఎవరో చరిత్ర చెప్తాను నీకు అన్నట్టు చెప్పినా. నేను నాకు మాటలు రాలే మామా అని అంటున్నాడు. మరి రాలే పాపం, నేను అంత యాక్టివ్ ఉన్నాడు కదా పాపం. ఈయన ఆయన ముగ్గురు కూడా అంతే అమాయకంగా ఉన్నారు, మీరు ఒక్కరే కొంత మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో ప్రతి సంవత్సరం అమ్ముతాం మేము పాలకోవ. మీరు కూడా వెళ్తారు? ఊగే మా మొహాలు చూస్తేనే వీళ్ళ ఆత్మూరులే అని పోలీస్ ఆఫీసర్లు కూడా మనకి ఏం చెప్పరు, మన లోకల్ వాళ్ళే అన్నట్టు మనకి ఎవరు సార్ వాళ్ళు కూడా ఏం చెప్పరు. ఏం రాకుండా సైడ్ పెట్టుకోరా బండి అంటారు. ట్రాఫిక్ సార్ వాళ్ళు కూడా ఎవరైనా సరే దేవస్థానం వాళ్ళు కూడా ఏమంటారు సైడ్ పెట్టుకుని భాష అంటారు. ఎందుకంటే మేము అబ్బా ఇప్పుడు హిందూ ముస్లిం అని ఈ మధ్య అయింది. అది 2006, 2005, 2004 నుంచి అమ్ముతున్నాం మేము పాలకోవ శ్రీశైలం దేవస్థానం కాడ. మళ్ళీ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఫేమస్ కోటప్పకొండ అని శివరాత్రి ఫేమస్ జరుగుతుంది జాతర, ఆడ కూడా అమ్ముతాం మేము. 10 రూపాయలు అంటే అందరు తింటారు. ఇది 10 రూపాయలు అంటే మనం కూడా 20 రూపాయలు కూడా అమ్మొచ్చు. శ్రీశైలం అది యాత్రికులు వస్తారు, కొత్తలు కూడా వస్తారు యాత్రికులు, హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి వస్తారు యాత్రికులు. 20 రూపాయలు అన్నా కూడా తీసుకుంటారు. కానీ మధ్యలో ఎవరైనా వచ్చి ఏమరా మీరు ఊర్లో అయితే 10 రూపాయలు కదా అమ్మేది, ఇక గుడిగాడికి వచ్చేసి 20 అమ్ముతున్నారేమరా అని ఎవరైనా ఏమైనా అంటారేమో అని 10 రూపాయలే అమ్ముతున్నాం మేము. 15 అన్నా కూడా తీసుకుంటారు గుడిగాడికి వస్తే. ఆ నీళ్ల బాటలే 20 రూపాయలు 30 రూపాయలు అటు అమ్ముతారు. టీ కూడా 5 రూపాయల మీద 10 రూపాయలు అమ్ముతారు గుడికాడ. ఆయన మేము అట్లా చేయలే కదా, 10 రూపాయలే అమ్ముతాం. ఎందుకు సేల్స్ ఎక్కువ అయితే సార్ మాకు అది ఒకటే ఆలోచిస్తున్నాం మేము. 15 అన్నా కూడా తీసుకుంటారు సార్, కానీ వద్దు కదా మాకు 10 అమ్ముతున్నాం మేము. హైదరాబాద్ లో తిరిగి అమ్ముతాం. హైదరాబాద్ లో కూడా బాగా తింటున్నాం అందరూ, స్టూడెంట్ పిల్లలు వాళ్ళు అందరు తింటారు. 2 తిని 8 పాసగట్టు భాష అంటారు మాకి. 4 కట్టు 1 తింటారు వాళ్ళు ఆడనే ఆగి. ఏమంటే ఆయన ఫేమస్ కావడానికి ఏమో లే మా మీద ఏమైనా ఎవరైనా చెప్పినారేమో కానీ తెలియదు పాపం. ఆయన ఫేమస్ కానికి మాకు ఫేమస్ చేసేసినాడు పాపం. అందుకే ప్రజలందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు మానవత్వం అనేది బాగా ఇంకా ఉంది అందరికి. కామన్ పబ్లిక్ చూసినారు బాగా. కామన్ పబ్లిక్ పార్టీ గీటీ అని చూడరు, వాళ్ళు ఎవరు ఎట్లా చేస్తున్నారు ఏం అని చేస్తారు. ఎప్పుడు బడికి రావాలో అప్పుడు వచ్చి ప్రతి దానికి చెప్తారు వాళ్ళు సమాధానం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరిగింది. హిందూ ముస్లిం అనేది కాదు, అందరికి మానవత్వం అనేది బయటపడింది ఇప్పుడు. అందుకే మనం ఏం చేయాలంటే అందరూ కలిసిమెలిసి జీవించాలా, అందరూ పిల్లం బిడ్డని బాగా చూసుకోవాలంటే దీనిలో మనకి మధ్యలో ఏమి ఉండకూడదు. అందుకే జై భారత్.